ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు కావస్తుంది. మెల్లిమెల్లిగా ఏపీ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. కానీ నేను మొదట మాట్లాడబోయేది మాత్రం 2024 ఎలక్షన్ గురించి. ఆ ఎలక్షన్లో వైసీపీ ఓటమి కారణంగా చాలామంది విమర్శకులు వివిధ రకాల కారణాలు చెప్పినప్పటికీ, ప్రజలు రకరకాల ఆలోచనలో ఉన్నప్పటికీ, నా మట్టుకు మొదటి కారణంగా వైసీపీ పార్టీలో సరైన స్పోక్స్ పర్సన్స్ లేరు అని అనుకుంటాను. నిజానికి 175 నియోజకవర్గాల్లో 151 సీట్లతో గెలిచి బలమైన అధికారాన్ని స్థాపించిన జగన్ గారు ఆ పార్టీ యువతలో పార్టీ గురించి, ఏపీ గురించి పూర్తి విశ్లేషణతో ప్రజలను ఉత్తేజితం చేసే 175 మంది స్పోక్స్ పర్సన్ని ఎందుకు హైట్ చేసుకోలేకపోయారు అన్నదే రెండవ ప్రశ్న. 2019లో ఓటమి పాలైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2024కు ముందు ఇచ్చిన ప్రసంగాలు మాత్రం అసమాన్యం. అతను ఒక ప్రసంగంలో ఏది ఏమైనా వెనక్కి తగ్గేదే లేదు అనే కాంటెస్ట్తో కొన్ని పదాలు పలికారు. ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. అది మాత్రం ఆ స్టేడియంలో ఒక పెద్ద యూఫోరియా క్రియేట్ చేసింది. ఏదేమైనా నా వైపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మనవి. మీ పార్టీ యువతలో గొప్ప గొప్ప విశ్లేషకులు ఉన్నారు, గొప్ప వక్తలు ఉన్నారు. దయచేసి వాళ్ళని ప్రోత్సహించండి. అది మీ పార్టీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది.